హలో వివర్స్, మీరు స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ గురించి వినే ఉంటారు. అంటే హర్మూజ్ జలసంధి అనమాట. అదేంటంటే హర్మూజ్ జలసంధి ఏంటంటే రెండు పెద్ద సముద్రాలు కలిపి ఒక చిన్న నేరో స్ట్రిప్ లాగా ఉంటుంది. అంటే ఇది వేడేటిని కలుపుతుందంటే పర్షియన్ గల్ఫ్ని దాన్ని అరేబియా సముద్రానికి మరియు ఇండియన్ ఓషన్కి మధ్య ఒక బ్రిడ్జ్ లాగా అనమాట. ఈ రెండింటిని కలిపే ఒక సంధి లాంటిది ఇది ఉంటుంది. ఇది ఇరాన్కి ఒమాన్కి మధ్యలో ఉంది. ఇప్పుడు ఏంటంటే జస్ట్ టోల్ గేట్ లాగా అనమాట. అంటే ఇప్పుడు టోల్ గేట్ అంటే ఇది ఎవరి We have breaking news. President Trump has issued a 48-hour ultimatum to Iran. Oil prices are surging and naval forces are mobilizing in the Gulf. We are getting reports that traffic through the Strait of Hormuz has dropped significantly. యుద్ధ వాతావరణాన్ని పరిష్కరించుకొని అమెరికా దాని మిత్ర దేశాలకు సంబంధించి ఓడలను అయితే ఇరాన్ అయితే ఎలో చేయట్లేదు. మిగతా వాటికి సంబంధించి ఓడలను అయితే ఎలో చేస్తూ ఉంది. ఇక ఇదంతా దీన్ని దృష్టిలో పెట్టుకొని అమెరికా అంటే ట్రంప్ ఇరాన్కి ఒక 48 అవర్స్ ఒక డెడ్ లైన్ అయితే ఇచ్చారు. హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేయకపోతే పవర్ ప్లాంట్ల మీద దాడి చేస్తామని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు. తర్వాత దాన్ని మళ్ళీ ఆరు రోజులకు తర్వాత మళ్ళీ 10 రోజులు పొడిగించారు. ప్రస్తుతం ఇది 10 రోజుల పొడిగింపు కొనసాగుతూ ఉంది. ఇకపోతే హర్మూజ్ ఈ జలసంధి ధర మనకు దాదాపు 20% వరకు సరుకు రవాణా అనేది ఇక్కడి నుంచి జరుగుతూ ఉంటుంది. ఇది లేకపోతే ఏంటంటే చుట్టూ తిరిగి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కూడా చాలా దేశాలు అంటే ఒక గల్ఫ్ కంట్రీస్ కానివ్వండి, గల్ఫ్ కంట్రీస్ తమకు సంబంధించిన చమురు ఎగుమతులు చేయాలన్నా భారతదేశం, చైనా, మిగతా వాటికి సంబంధించిన దేశాలు దిగుమతి చేసుకోవాలన్నా కూడా ఇది జలసంధి అనేది ఒక బ్రిడ్జ్ లాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక ట్రంప్ చెప్పేది ఏంటంటే దీనికి సంబంధించి ఒక యుఎస్ నేవల్ గ్రూప్ అంటే మల్టీనేషనల్ కూటమి అనేది అమెరికా ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ నేవల్కి సంబంధించి ఏంటంటే దీనికి సంబంధించి ఈ హర్మూజ్ జలసంధి దగ్గర నేవల్ ఫోర్స్ని పెట్టే అవకాశాన్ని మిగతా దేశాలు పెట్టే అవకాశాన్ని చర్చించడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి 20 నుంచి 22 దేశాలకు అయితే ఆహ్వానం అనేది ఈ చర్చలో పాల్గొనవలసిందిగా అమెరికా ఆహ్వానించడం జరిగింది. భారతదేశం అయితే డైరెక్ట్గా పాల్గొలేదు, ఫోన్లో సంభాషణ జరిపినట్టుగా చెప్తున్నారు. ఇకపోతే దీనికి సంబంధించి కొన్ని దేశాలు అయితే ఈ హర్మూజ్ జలసంధి దీనికి సంబంధించిన ఈ కూటంలో మేము డైరెక్ట్గా చేరమని చెప్పినవి. కొన్ని అయితే ఏంటంటే మేము చేరలేక కూటంలో అయితే మేము పాల్గొనట్లేదని కొన్ని దేశాలు అయితే చెప్పినవి. కాకపోతే దీన్ని హర్మూజ్ జలసంధి వల్ల మెయిన్ ఎఫెక్ట్ ఏంటంటే అమెరికాకి సంబంధించిన మిత్ర దేశాలు అంటే జపాన్, దక్షిణ కొరియా, యుఏఈ ఇట్లాంటి వాటికి అయితే ప్రాబ్లం అనేది ఉంటుంది. ఇవి అమెరికా నాయకత్వంలో గ్లోబల్ ఆర్డర్ మీద పనిచేస్తున్నాయి కాబట్టి ఇవి అయితే యాక్సెప్ట్ అనేవి చేసినాయి. కాకపోతే రష్యా, ఉత్తర కొరియా ఇవైతే మేము డైరెక్ట్గా ఈ కూటమిలో పాల్గొనట్లేదని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. ప్రస్తుతం అయితే ఇది ఇక ఒక కొలిక్ అనేది రాలేదు. ఇది ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది.